కురిసిన వాన మెదక్ కామారెడ్డి జిల్లాలో అతలాకుతలం. విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం ప్రాజెక్టులన్నీ నిండకుండలాగా మారిపోయినాయి. ఇదే కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు ఉన్నది. 103 ఏళ్ల కింద కట్టిన ఈ పోచారం ప్రాజెక్టు 70,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు దాంట్లో 1,82,000 క్యూసెక్కుల నీరు దాంట్లో చేరింది. దాన్ని కూడా తట్టుకొని ఉంటున్నది. అంటే సామర్థ్యానికి 3 రెట్లకు మించి 3 రెట్లు, దాదాపు 2.5 రెట్లు ఎక్కువ నీరు వచ్చి చేరినా ఆ ప్రాజెక్టుకు ఏం కాలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి ఒకసారి ఎన్నికలు కూడా గెలిచిరు. అట్లాంటి ప్రాజెక్టు వరదలకు గుంగిపోయిందని చెప్పేసి కోర్టుకు పోతున్నాడు కేసీఆర్, హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది, మేము అప్పుడు నిజాం కాలంలో కట్టిన కామారెడ్డి పోచారం ప్రాజెక్టు ఇప్పటికి చెక్కు చెదరకుండా 1,82,000 క్యూసెక్కుల నీటిని ఆపగలుగుతున్నది. కట్టిన 4 ఏళ్లకే పీటలు బారిపోయి నిరుపయోగంగా మారింది. 1,00,000 కోట్ల ధనం వృధాగా చేసిరు ఈ కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తా ఉన్నాడు ఈ కామారెడ్డి ప్రాంతం లోపల. నీట మునిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడానికి హుటాహుటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూలతోటి ఏరియల్ రివ్యూకి వెళ్ళిపోవడం జరిగింది. గతంలో వర్షాలు పడ్డప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం కొట్టుకోబోతున్నప్పుడు కూడా ఫామ్ హౌస్ లో వండుకున్నాడు కేసీఆర్. అక్కడి జనాలకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎప్పుడు వాన పడితే అప్పుడు కలెక్టర్లను అప్రమత్తం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన స్వయంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగిన హైదరాబాద్ లోపల ఆయన స్వయంగా వెళ్లి అక్కడి ముంపు ప్రాంతాలకి భరోసాలు ఇచ్చినటువంటి సంఘటనను మనం చూసినాం. ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉంటున్నాడు. 24 గంటలు కష్టపడతా ఉన్నాడు. అది రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఉన్నటువంటి తేడా. ఇక ఈయనేమో నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం ఉన్నదా అంటున్నాడు. ఎప్పుడన్నా పోయిరా మీరు ముంపు ప్రాంతాలకు పోయి చూసిర్రా? మీరు హైదరాబాద్ కాలనీలలో పడవలు వేసుకొని తిరిగితే జనం సీ కొట్టిర్రు. ఇవన్నీ చూసినాం మేము.